కాకినాడ నగరంలో ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలను ఆనుకొని నిర్మించిన ఆయుర్వేద కళాశాల పక్కనే ఆయుర్వేద హాస్పిటల్ నిర్మించాలని ఎస్పీఎస్ కన్స్ట్రక్షన్స్ కి ఇచ్చిన జీవో రద్దు చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఆదివారం ఉదయం సిపిఎం బృందం ఆయుర్వేద హాస్పిటల్ నిర్మించిన పరిసర ప్రాంతంలో పర్యటించింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు దువ్వ శేషబాబ్జీ మాట్లాడారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను సంతృప్తి పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 17 విడుదల చేసి కోట్ల విలువ చేసే భూమి ఎమ్మెల్సీ పదవి నాగబాబుకి కట్టబెట్టడం వల్ల వర్మ అసంతృప్తిని చల్లార్చడానికి ఈ విధంగా ప్రజల ఆస్తిని కట్టబెట్టడం శోచనీయమన్నారు. సిపిఎం నగర కన్వీనర్ పల్లెవేల వీరబాబు మాట్లాడారు. కాకినాడలో ఆయుర్వేద హాస్పిటల్ నిర్మించడం అభినందనీయమన్నారు. అయితే హాస్పిటల్ పక్కనే ఆయుర్వేద కళాశాల ఉండాలన్నారు. కాకినాడ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఆవరణకి వెలుపల ఉన్నాము. ప్రస్తుతం గర్ల్స్ పాలిటెక్నిక్లో ఒక ఆయుర్వేద హాస్పిటల్ నిర్మాణం పూర్తయిపోయింది. ఈపాటికే ఆ హాస్పిటల్ని ప్రారంభించవచ్చు. ప్రజలందరూ కూడా అల్లోపతితో పాటు హోమియోతో పాటు ఆయుర్వేద వైద్యానికి కూడా ఇటీవల కాలంలో వెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కాకినాడలో ఆయుర్వేద హాస్పిటల్ నిర్మించడం చాలా అభినందనీయం. అయితే ఈ హాస్పిటల్కి అనుబంధంగా ఒక ఆయుర్వేద కళాశాల కూడా మంజూరైంది. ఆ కళాశాల కూడా హాస్పిటల్ పక్కనే ఉన్నట్లయితే విద్యార్థులు చదువుతో పాటు ప్రాక్టికల్ నిర్వహించడానికి, పేషెంట్ల నుంచి తెలుసుకోవడానికి, వైద్యం చేయడానికి ఒక అద్భుతమైనటువంటి నైపుణ్యం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. మనందరికీ తెలుసు, రంగరాయ వైద్య కళాశాల, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్, అలాగే ఆయుర్వేదానికి సంబంధించి కూడా కళాశాల మంజూరైంది. ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురానికి ఆయుర్వేద కళాశాల శాంక్షన్ అని చెప్తున్నారు. ఇది ప్రజల్ని పక్కదోవ పట్టించే ప్రకటన. ఆయుర్వేద హాస్పిటల్ ఉన్న దగ్గరే ఆయుర్వేద కళాశాల కూడా ఉండాలి. మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వర్మ గారికి రాజకీయ ప్రయోజనాలు లబ్ధి చేకూర్చడంలో భాగంగా ఆయుర్వేద కళాశాల కట్టాల్సినటువంటి భూమిని తాజ్ పేరుతో లీజ్కి ఇవ్వడం అనేది అత్యంత దుర్మార్గం. నిజంగా కాకినాడలో తాజ్ కానీ ఇతరత్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చేయాలనుకుంటే కాకినాడ బీచ్లో ఎన్టీఆర్ బీచ్ని అభివృద్ధి చేశారు గతంలో. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 12 రిసార్ట్లు కట్టారు, పెద్ద ఎత్తున గెస్ట్ హౌస్ నిర్మించారు. అది ఇప్పుడు మళ్ళా పాడిపోయే పరిస్థితికి వచ్చింది. అటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం వల్ల మధ్యతరగతి ప్రజానీకానికి, సామాన్య ప్రజలు రకరకాల పద్ధతుల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. బీచ్లో కోట్ల రూపాయల స్థలం, అదేవిధంగా ఆయుర్వేద హాస్పిటల్ నిర్వీర్యం అయిపోయేలాగా ఇక్కడ భూమిని దారాదత్తం చేయడం అనేది అత్యంత దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి జీవో నెంబర్ 17 ఏదైతే వర్మ గారి యొక్క కన్స్ట్రక్షన్కి అవకాశం ఇచ్చి లీజుకి ఇచ్చారో దాన్ని రద్దు చేయాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజలను సమీకరించి దీనిపైన ఆందోళనకు సిద్ధపడుతున్నాం. జిల్లాలో ఉన్నటువంటి ఇతర ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు కూడా ఆలోచించండి. వైఎస్ఆర్ పార్టీని విమర్శించి వారంతా దోచేసుకుంటారని మీరు అధికారంలోకి వచ్చారు. మీరేం చేస్తున్నారు? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు వస్తాయి. అందుకని ఇక్కడ ఇచ్చినటువంటి జీవోను రద్దు చేసి ఆయుర్వేద కళాశాలను తక్షణమే నిర్మాణం చేపట్టి ఆయుర్వేద హాస్పిటల్ వర్కింగ్లోకి తీసుకురావాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ స్థలం ప్రభుత్వ స్థలం. తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి వర్మ గారికి ఉచితంగా అందజేస్తున్నటువంటి గిఫ్ట్ ఇది. కాకినాడలో మొత్త గోపాలకృష్ణ వారధి దిగిన తర్వాత గర్ల్స్ పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్నటువంటి స్థలం ఇది. అది ఆ వెనకల ఉన్నటువంటిది ఆయుర్వేద కళాశాల ఆల్రెడీ నిర్మాణం అయిపోయింది. దాంతో ఆ పక్కన ఉన్న స్థలం 3.5 ఎకరాల స్థలాన్ని ఇప్పుడు వర్మ గారికి గిఫ్ట్గా ఇస్తున్నారు. తెలుగుదేశంలో ఉన్న ఒప్పందం ఏంటంటే వర్మ గారికి తొలి ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని చెప్పి, వాళ్ళకి నిజాయితీ ఉంటే ఇచ్చుకోవాలి, ఇప్పుడైనా ఇచ్చుకోవాలి. అందుకు ప్రజలకు ఎవరికి అభ్యంతరం కూడా ఉండదు. కానీ ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఎమ్మెల్సీ తీసుకుపోయి నాగబాబు గారికి ఇచ్చి ఇప్పుడు ఏంటంటే ఆయనకి ఒప్పందం నిలబెట్టుకోవడం కోసం చెప్పి ఈ 3.5 ఎకరాల స్థలాన్ని తాజ్ హోటల్ పెట్టుకోవడం కోసంగా, టూరిజం డెవలప్మెంట్ కోసంగా ఇస్తామని అంటున్నారు. ఈ తప్పుడు నిర్ణయం. అది ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి. గజం ₹1,00,000 పైగా ఉంది. గజం ₹1,00,000 అని అంటే 175 కోట్ల పైన దాటినటువంటిది. ప్రజల స్థలాన్ని, ప్రభుత్వ స్థలాన్ని పందేరం చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి సిపిఎం పార్టీ సిద్ధంగా లేదు. తక్షణం జీవో నెంబర్ 17ని రద్దు చేయండి. 5 రోజులు చూస్తాం. మీరు అది రద్దు చేయకపోతే లోపల ఏదో పని జరుగుతున్నది. ఆ పనిని మేము సిపిఎం పార్టీలు అడ్డుకుంటుందని చెప్పి కొంతవరకు రానివ్వదు.